సాంబార్కి కావాల్సిన పదార్థాలు: చింతపండు, వెల్లుల్లి, ఆలుగడ్డ, క్యారెటు, టమాటా, బెండకాయ, ఉల్లిగడ్డ, మునక్కాయ, కొత్తిమీర, కడిగి పెట్టుకున్న కందిపప్పు. నీళ్ళు పోసుకుందాం. కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టుకుందాం. కొంచెం ఆయిల్ పోద్దాం. కొద్దిగా పసుపు వేద్దాం. ఇప్పుడు ఉడకబెట్టుకుందాము. మూత పెట్టేసి సాంబార్లోకి చింతపండు నానబెట్టుకోవాలి. ముందే ఒక అర్ధగంట ముందు నేను నానబెట్టుకున్న చింతపండు, ఎల్లిపాయలు కొంచెం వేసుకోవాలి. వెల్లుల్లి, అప్పుడు బాగుంటుంది సాంబార్. తగినంత నూనె పోసుకుందాం. కొంచెము పోసుకేసుకుందాం. జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి, ఒట్టిమిరపకాయలు, ఉల్లిగడ్డ, క్యారెటు, ఆలుగడ్డ, బెండకాయ, టమాటా, మునక్కాయ. రెండు పచ్చిమిరపకాయలు. తగినంత సాల్ట్ కొంచెం. ఇవి బాగా జర మగ్గనివ్వాలి. కూరగాయలన్నీ మంచిగా. కలమాకు, తగినంత పసుపు, కొద్దిగా తగినంత కారం, స్లో మంట మీద కొంచెం మగ్గనిద్దాం. ఇవి జర మంచి ఉప్పు కారం బాగా పట్టుకుంటాయి. అంతవరకు చింతపండు పిసికి పెట్టుకుందాం. కొంచెం చింతపండు నీళ్ళు పోసుకుందాం. ఒక 10 నిమిషాలు పెట్టుకుందాం ఇట్లనే. తర్వాత పప్పు వేసుకుందాం. పప్పు ఉడకబెట్టుకున్న పప్పు ఇంట్లో వేసుకుందాం. పది నిమిషాలు అయింది. పప్పు పోసుకుందాం. దాంట్లో కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. సాంబార్ బాగా మరలితే మంచిగా ఉంటుంది. కొంచెం సాంబార్ మసాలా వేసుకుందాం, బాగుంటుంది. సాంబార్ బాగా ఉడికిపోయింది. దించుకుందాం. స్టవ్ కట్ చేసుకుందాం. సాంబార్ తయారైపోయింది. రుచికరమైన సాంబారు రెడీ.